ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. శివకేశవుల సమ్మిళిత రూపంగా శక్తియుక్తుల మేలు కలయికగా అయ్యప్ప ప్రసిద్ధుడు. స్వామియే శరణమయ్యప్ప. ఈ పిలుపు కార్తీక, మార్గశిర, పుష్యమాసాలలో ఊరు వాడ అంతటా ప్రతిధ్వనిస్తుంది. నల్లటి వస్త్రాలు ధరించిన అయ్యప్ప స్వాములు అచంచలమైన భక్తి భావనలతో దీక్షభూని భక్తులు భజనలు చేస్తున్న దృశ్యాలు అంతటా కనిపిస్తాయి. మన జిల్లాలో కూడా అయ్యప్ప స్వామి దేవాలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతాయి. మండల దీక్షాదారులై అయ్యప్ప మాలధారులై ఆ 41 రోజులు ధర్మాచరణతో చరిస్తారు, తరిస్తారు. శివనారాయణుల సమన్వయ స్వరూపమైన మణికంఠుడికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ పరంపరలోనే నిజామాబాద్ నగరం కంఠేశ్వర్ ప్రాంతంలో అయ్యప్ప దివ్య సన్నిధి గత 30 ఏళ్లుగా అలరారుతోంది. నిజామాబాద్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన ఈ అయ్యప్ప దేవాలయ విశేషాల్ని ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం. శీతాకాలం వచ్చిందంటే చాలు, ఏ గ్రామాన చూసినా, ఏ ఆలయం దర్శించినా దీక్షాధారులై వణికించే చలిని కూడా లెక్క చేయక మాలధారులై నల్లని వస్త్రాలతో స్వామీ శరణం, అయ్యప్ప శరణం లాంటి భక్తిపూర్వక స్మరణ చేస్తూ కనిపిస్తారు అయ్యప్ప భక్తులు. పడి పూజలు, భిక్ష పేరున అన్నదానాలు అయ్యప్ప ఆలయాల్లో విరివిగా చేస్తూ ఉంటారు ఆస్తికులు. అలా ఎంతో కోలాహలంగా కనిపించే ఓ వినూత్న రీతిలో నిర్మించిన ఆలయమే ఈ అయ్యప్ప దేవాలయం. ప్రభాతం నవసుప్రభాతం అయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప స్వామి సుప్రభాతం. శీతాకాలం మొదలైందంటే చలిమంచు పెరిగినట్టే మన నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప మాలాధారణ, అయ్యప్ప భక్తుల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. అయ్యప్ప ఆలయాలు, శివాలయాలు ఉదయం నుండే అయ్యప్ప దీక్షాదారులతో ఎంతో భక్తి పారవస్యంతో కలకలలాడుతుంటాయి. జిల్లా కేంద్రం కంఠేశ్వర్ ప్రాంతంలోని అయ్యప్ప ఆలయం భక్తులతోనూ అయ్యప్ప స్వాములతోనూ ఎంతో ఆనంద భక్తి పారవస్యంతో గోచరిస్తుంది. సుప్రభాతం విరిసెను నేడు సుందర రుచిర ప్రకృతిలో, నీకు హిమమే హారతి చేసి, నీకు హిమమే హారతి చేసి, శాంత నిర్మల గిరిలో శబరిగిరిలో సుప్రభాతం విరిసెను నేడు. అయ్యప్ప దీక్ష భక్తుల
మన శరీరాలలోని ఆంతరంగిక బాహ్య కల్మషాల్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధతను ప్రసాదిస్తుంది. సామూహిక భక్తి చైతన్యానికి, సమిష్టి ఆధ్యాత్మిక భావానికి అయ్యప్ప దీక్ష దర్పణం పడుతుంది. హరిహర తనయునిగా, పరంజ్యోతి స్వరూపునిగా భక్తులు ఆరాధించుకునే అయ్యప్ప ఆరాధన రీతి ఓ విశిష్ట భక్తి ప్రభంజనమై విలసిల్లుతుంది. అలాంటి అయ్యప్ప స్వామిని భక్తులు తమ లోగిలిలో ఆరాధించుకోవడానికి 1995 సంవత్సరంలో ఆలయానికి రూపకల్పన చేశారు. దాదాపు 3 దశాబ్దాలుగా అయ్యప్ప స్వామి భక్తుల్ని నిజామాబాద్ నగరం కంఠేశ్వర్లోని ఈ ఆలయం విశేషంగా ఆకట్టుకుంటోంది. శివపుత్ర మణికంఠ స్వామి మాకు సిరులిచ్చి కలిగించు కలిమి. శివపుత్ర మణికంఠ స్వామి మాకు సిరులిచ్చి కలిగించు కలిమి. కడు భక్తి కొలిచేటి వేళ అభయకరమిచ్చి బ్రోచేటి దేవ. మోహన గాత్రుడై మోహిని పుత్రుడై మోహాలనన్ని పరిమార్చెనే. అజ్ఞానాన్ని అంతమే చేసెనే. శివపుత్ర మణికంఠ స్వామి మాకు సిరులిచ్చి కలిగించు కలిమి. అఖిల భువన దీపం భక్త చిత్తాబ్ది సూనం. సురముని గణ సైన్యం తత్వమస్యాది లక్ష్యం. హరిహరసుత మీసం తారక బ్రహ్మరూపం. శబరిగిరి నివాసం భావయేతు భూతనాదం. అప్రమేయ దివ్య జ్యోతి స్వరూపునిగా పంచభూతనాథునిగా వెలిగే భవ్య అవతారమూర్తి అయ్యప్ప స్వామి. ఇందూరు అయ్యప్పగా భక్తులు ఆరాధించుకునే ఈ లోగిలి పుష్పగిరి పీఠాధిపతుల కరకమలములచే ఆరంభమైంది. శబరిగిరి శిఖరాన పంపా నది తీరాన. శబరిగిరి శిఖరాన పంపా నది తీరాన వెలసినావు వేలుపుగా శశితాలుపు తనయునిగా. వెలసినావు వేలుపుగా శశితాలుపు తనయునిగా. నిన్ను శరణు వేడి కొలిచాను, కరుణ కోరి పిలిచాను. శరణు వేడి కొలిచాను, కరుణ కోరి పిలిచాను. కృష్ణవర్ణ వస్త్రము చుట్టి కృష్ణ తులసి మాలను కట్టి. కృష్ణవర్ణ వస్త్రము చుట్టి కృష్ణ తులసి మాలను కట్టి. పదిలమైన మానసమందు ప్రతిదినము కొలిచెద ముందు. పదిలమైన మానసమందు ప్రతిదినము కొలిచెద ముందు. అయ్యప్ప శరణం నీవని నిన్ను నీ నమ్మితి దేవా. శబరిగిరి శిఖరాన పంపా నది తీరాన వెలసినావు వేలుపుగా శశితాలుపు తనయునిగా. నిన్ను శరణు వేడి కొలిచాను, కరుణ కోరి పిలిచాను. శరణు వేడి కొలిచాను, కరుణ కోరి పిలిచాను.
సంపూర్ణ జ్ఞానానంద రూపధారి అయ్యప్ప స్వామి. పానవట్టంపై శివకేశవుల సమ్మేళనానికి చిహ్నంగా స్వామి దర్శనమిస్తాడు. కుడి చేతిని చిన్ముద్రగా ప్రదర్శిస్తే ఎడమచేతి చిటికిన వేలు వయ్యారపు వంపుగా ప్రకటితమవుతుంది. తిరునామం నుదుటన రాసి భస్మలేపాన్ని శరీరమంతా అలుదుకొని తులసిమాల రుద్రాక్ష మాలికలతో హరిహర అద్వైత రూపునిగా శంకర నారాయణుల ఏకీకృత సూచికగా స్వామి దర్శనం ఇస్తారు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవనాపై కరుణ కురియవేళ వెలుగువైపు నాకు వేగమి చూపించుము త్రోవా. వెలుగువైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. గర్భాలయంలో పంచలోహమూర్తిగా చిన్మయ చిదానంద సంభరితునిగా మణికంఠుడు మహాతేజస్సుతో వెలుగొందుతాడు. కేరళలో వెలసిన అయ్యప్ప తెలుగువారి ఇంటింటి దైవంగా విలసిల్లుతున్నారు. సంపూర్ణ అలంకార సుశోభితంగా పుష్పమాలికల సమన్వితంగా పట్టు వస్త్రాల శోభస్కరంతో స్వామి భాసిల్లుతున్నారు. శ్రీశబరిగిరి నిలయ శరణు వేడితి నిన్ను శ్రీశబరిగిరి నిలయ శరణు వేడితి నిన్ను శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. దివి నుండి భువికి దిగిన దివ్య జ్యోతి ఇది. ఇలవెలసిన పుణ్యస్థలి ఇది. మహిమోపేతుడు మణికంఠుడు కొలువైన దివ్యాలయమిది. ఇది భక్తుల పాలిట పుణ్యపేటి. లేదు ఎందు సరిసాటి అంటూ భక్తులు ఈ నెలవులో కొలువుదీరిన అయ్యప్పను ఆరాధించుకుంటారు. మణికంఠశూర మహావీరధీర హరిప్రాణహార ఘోర గంభీర శబరిగిరివాస పాండ్య కేరళ భాస మధుర మంజులహాస హే సకల లోకేశ అమృతార్థ క్షీరాబ్ధి మంథనా సముద్భూత మోహినీ దర్శిత పశుపతి ప్రియసుత గణేశ్వర సంస్తుత హే దీనత్రాత పుష్కలా సేవిత పూర్ణ సముపేత పురందర పూజిత మునికోటి వందిత హరిచిత్త నందిత సంగీత రంజిత హే జగత్పిత నిష్ఠ
నిష్ఠాగరిష్ఠుండవై శిష్ట శిష్టుండవై ఆద్యతుష్టుండవై భక్తికిష్టుండవై దైవశ్రేష్ఠుండవై బాలరూపమ్ముగా భవ్యరూపమ్ముగా దివ్యదీపమ్ముగా మోక్షమార్గమ్ముగా కల్పవృక్షమ్ముగా భువిని స్వర్గమ్ముగా భక్తులన్ బ్రోవగన్ శక్తులన్ ఈయగన్ యుక్తులన్ ఒసగగన్ ముక్తులన్ చేయగన్ కరుణాశక్తిగన్ కారణావతారం బెత్తినావా దేవదేవా అయ్యప్ప స్వామి శివతత్వం విష్ణుతత్వం మేలు కలయిక. విష్ణువు శివుని అభ్యర్థన మేరకు మోహిని అవతారాన్ని ధరించాడు. ఆ అవతారంలో భస్మాసురుణ్ణి సంహరించాడు. ఆ రూపంలో ఉన్న మోహినిని శివుడు మోహించాడు. వారి ప్రణయానురాగానికి సంకేతంగా అయ్యప్ప ఆవిర్భవించాడని పురాణోక్తి. ప్రతినిత్యం ఈ ఆలయంలో అయ్యప్ప స్వామికి మంత్రపూర్వకంగా అభిషేక వేడుకలు నిర్వహిస్తారు. అభిషేక ప్రియనేని శరణమయ్యప్ప అనేది అయ్యప్ప శరణఘోషలోని నామాల్లో ఒకటి. స్వామి మూల విరాట్టుకి నిజరూపమూర్తికి అర్చకులు పలు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించే దృశ్యం చూసి తీరవలసిందే కాని మాటల్లో వర్ణించలేము. స్వామి పంచలోహ మూర్తికి పంచలోహ పవిత్ర జలాలతో పాటు క్షీరం, పెరుగు, విభూతి, జలం, తేనె, నారికేదకం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. స్వామి శిరస్సు మీద నుంచి క్రమంగా జాలువారే అభిషేక ద్రవ్యాలు ఎంత పుణ్యం చేసుకున్నాయోనని భక్తులు భావిస్తూ ఉంటారు. పండ్ల ముక్కలతో కూడా స్వామిని అభిషేకిస్తారు. అరటి పండ్లు, యాపిల్ పండ్లు, కమలా ఫలాలు ఇలా సమస్త ఫలాల భాగాల్ని కలగలిపి స్వామి విగ్రహానికి అలుదుతారు. ఆ సందర్భంలో స్వామి ఫలమూర్తిగా అనుగ్రహ ఫలసిద్ధిని అందించి జగదానందమూర్తిగా గోచరిస్తాడు. శివపుత్ర మణికంఠ స్వామి మాకు సిరులిచ్చి కలిగించు కలిమి. శివపుత్ర మణికంఠ స్వామి మాకు సిరులిచ్చి కలిగించు కలిమి. కడు భక్తి కొలిచేటి వేళ అభయకరమిచ్చి బ్రోచేటి దేవ. మోహన గాత్రుడై మోహిని పుత్రుడై మోహాలనన్ని పరిమార్చెనే. అజ్ఞానాన్ని అంతమే చేసెనే. శివపుత్ర మణికంఠ స్వామి మాకు సిరులిచ్చి కలిగించు కలిమి. ధూపదీపాదులతో సుగంధభరిత ద్రవ్యాలతో స్వామిని అభిషేకించే సన్నివేశం భక్తులందరికీ నేత్రోత్సవం, ఆనందభరితం. స్వామిని సర్వ అలంకారాలతో భక్తుల దర్శనార్థం సిద్ధం చేస్తారు. సకల రాజోపచారాలతో స్వామిని రాజకుమారుడిలా దర్శనం ఇస్తారు. రాజశేఖర మహారాజు ముద్దుల తనయుడైన మణికంఠుడు యువరాజుగా గోచరిస్తారు. కాసుల పేరు, రత్నహారాలు, పుష్పమాలలు, స్వర్ణ కిరీటం ధరించిన స్వామి జగన్మోహన కారకంగా దర్శనం ఇస్తాడు.
ఇక ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే పూజలు, ఉత్సవాలు, ఈ ఆలయ చారిత్రక విశేషాలు, నిర్వహణ మరియు ఈ ఆలయ మహిమాన్విత విశేషాల గురించి ఇప్పుడు ఈ ఆలయ పూజారి మాటల్లోనే విందాం. స్వామియే శరణమయ్యప్ప. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ, అధికారులకు అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు. నేను విఠపు రమేష్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకునిగా 2004 సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. అప్పట్లో 95లో 1995లో శ్రీ ధర్మశాస్త్ర స్వామి దేవాలయం పుర ప్రముఖులచే నేతి రామకృష్ణయ్య కీర్తిశేషులు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి 3.5 ఎకరాలలో అయ్యప్ప పరివార దేవతలతో సహా పంచముఖ గణపతి, శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయం, విష్ణు ఆలయంతో సహా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం ఇక్కడ నిర్మించబడింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా స్వామి అనేక మహిమలు చూపిస్తూ అందరి భక్తుల కొంగు బంగారమై అందరికీ ఆశీస్సులు ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా స్వామి దీక్షా మాలాధారణ స్వాములందరూ కూడా ఇక్కడ దాదాపు 2.5 నుంచి 3,000 మంది మాలలు వేస్తున్నారు. తర్వాత ఇరుముళ్ళు కట్టుకొని శబరిమలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కార్తీక మాసం ప్రారంభం నుండి ముఖ్యంగా స్వామివారి దీక్షలు ప్రారంభమవుతాయి. విశేషంగా కార్తీక పౌర్ణమి, ఆ తర్వాత నవంబర్ 16 మండల పూజ ప్రారంభం. అంటే స్వామి శబరిమలలో వచ్చి ఆవాహన అవుతాడు ఆ రోజు. అక్కడి నుండి మండల పూజ ముగింపు, తర్వాత స్వామివారి పంబా ఆరట్టు, అంటే విశేషంగా జరిగే పూజా కార్యక్రమాలలో పంబా ఆరట్టు అని స్వామి ఇక్కడి నుంచి బొడ్డెమ్మ చెరువుకు పోయి అక్కడ అభిషేకాలు చేసుకొని అక్కడ భక్తుల ఊరి బంతి, అంటే ఊరందరూ కూడా అక్కడ భిక్ష చేసిన తర్వాత సాయంకాలం గుడికొచ్చి మహా దివ్య 18 పూజ దేదీప్యమానంగా జరుగుతుంది. తర్వాత వైకుంఠ ఏకాదశి, శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి, హనుమద్ వ్రతం, మకర సంక్రాంతి రోజు ఇక్కడ విశేషమైనటువంటి స్వామివారికి పూజలు జరిపి బంగారు స్వర్ణాలంకరణ భూషితుడై ఆ రోజు దర్శనమిస్తాడు. కాబట్టి స్వామివారి అనుగ్రహం పొందడానికి భక్తులందరూ కూడా మన ఇందూరయ్యప్ప స్వామి దేవాలయంకు విచ్చేసి స్వామివారి ఆశీర్వచనములు పొందగలరని ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా, అధికారులతో సహా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ఆ స్వామి ముంగిట 18 మెట్ల అమరిక ఉంటుంది. 18 బడిగా అయ్యప్ప భక్తులు ఈ మెట్లను పూజిస్తారు. కుండలిని జాగ్రత్త శక్తికి ప్రతీకలుగా ఆ 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లపై దీపాలను వెలిగించి స్వామికి ఒక్కో మెట్టుపై కర్పూర జ్యోతిని ఉంచుతారు. మకర జ్యోతి రూపుడైన ఆ అయ్యప్ప ముంగిట వెలుగు జిలుగులు వ్యాపించి దేదీప్యమానమైన కాంతి పుంజాలు వెల్లువిరుస్తాయి. నాలో నిండిన జీవమే నీవప్పా, నా ఇరు కన్నుల వెలుగే నీవప్పా, త్రైమూర్త్యాత్మక రూపుడ నీవప్పా, 4 వేదముల సారమే వివప్పా, పంచభూతనాథుడవే వివప్పా, స్వామి నెలకొన్న గర్భాలయానికి ఇరువైపులా వీరబాహు, మహావీరన్ ద్వార పాలకులుగా దర్శనం ఇస్తారు. ఆలయ లోగిలిపై అయ్యప్ప దివ్య చరితానికి సంబంధించిన శిల్ప సమాహారం గోచరమవుతుంది. క్షీరసాగర మథనం, మోహినీ రూపంలో విష్ణువు దేవతలకు అమృతాన్ని పంచడం, శివకేశవుల ప్రణయానురాగం, అయ్యప్ప ఆవిర్భావం వంటి ఘట్టాలకు సంబంధించిన శిల్పాలు ప్రకటితమవుతాయి. అయ్యప్ప దీక్ష స్వీకరణ నేపథ్యంలో భక్తులు విశేషంగా పూజించే సంప్రదాయం ఉంది.
ప్రధానంగా 41 రోజుల పాటు మండల దీక్షను స్వీకరించి భక్తులు ప్రతినిత్యం స్వామిని ఆరాధన చేస్తూ నిర్దిష్ట నియమావళిని ఆచరిస్తారు. అలాంటి భక్తులందరికీ నిజామాబాద్ నగరంలోని ఈ ఆలయం ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. నా పేరు సంతోష్ కుమార్. నేను ఇక్కడ ఓల్డ్ ఏజెస్ కాలనీలో ఉంటాను. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కి నేను రెగ్యులర్గా వస్తుంటాను. నాకు టైం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. కాబట్టి నాకు వీలున్నప్పుడల్లా అయ్యప్ప స్వామి టెంపుల్కి వస్తూ ఉంటాను. నా పేరు లావణ్య, సుభాష్ నగర్. అయితే ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది చాలా మహిమాన్వితమైన ఆలయం. మేము ఇక్కడున్న అయ్యప్ప స్వామి టెంపుల్కి కార్తీక మాసంలో తరచుగా వస్తూ ఉంటాము. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని మాకు స్వామివారిపై చాలా నమ్మకం ఉంది. ఇక్కడున్న ప్రశాంతమైన వాతావరణం మా మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. 2 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల సన్నిధిలో ఉన్న ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 3,000 నుంచి 5,000 మంది భక్తులు స్వామివారి మండల దీక్షను స్వీకరిస్తారు. మహేశ్వరునికి ప్రియమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమై ఆ శ్రీహరికి ప్రియమైన మార్గశిర మాసంలో ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ పరంపరలో 18 మెట్ల పూజ ప్రముఖమైనది. ఇక ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు అంటే మకర సంక్రాంతి వరకు ఈ ఆలయం భక్తులతో ఎంతో సందడిగా వర్ధిల్లుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన మండల పూజను ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి రోజు మకరజ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు అసంఖ్యాకంగా భక్తులు ఈ ఆలయంలో స్వామి మాలధారణతో దీక్షను స్వీకరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. శివ పరివార దేవతలతో పాటు శబరిశిఖరాన ఉన్న రీతిలో పలు ఆలయాలు ఈ సన్నిధిలో కూడా నెలకొని ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో శివకేశవుల భారీ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అద్వైత భావానికి పరమ సూచికగా ఈ విగ్రహం భాసిల్లుతోంది. ఇదే విగ్రహ సమీపంలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము తేజరిల్లుతోంది. కర్మఫల ప్రదాత శనీశ్వరుడు ఈ ఆలయ ఉపాలయంలో దర్శనమిస్తాడు. భక్తులు శనీశ్వర స్వామిని దర్శించుకొని తైలాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో లక్ష్మీనారాయణుల దివ్య సన్నిధి అలరారుతోంది. ఈ ఆలయం చెంతనే కాశీ విశ్వనాథ మందిరం ఉంటుంది. విభూతి అలంకారంతో లింగమూర్తి శ్రీకరంగా శుభకరంగా దర్శనమిస్తాడు. స్వామి అనుగ్రహం కోసం అనాదిగా ఎదురుచూస్తున్న మాలికా పురత్తమదేవి సన్నిధిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామి అగ్రజులైన గణపతి, కుమారస్వామి ప్రత్యేక ఉపాలయాలలో కొలువుతీరి భక్తుల అభిష్టాలను సదా నెరవేరుస్తుంటారు. ఈ ఆలయంలో నెలకొన్న నవగ్రహ మంటపంపై అగ్రజుడైన శ్రీ సూర్య భగవానుడు సప్తాశ్వర రథారూఢుడై విగ్రహాకృతిలో తేజోమయుడై దర్శనమిస్తాడు. నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప స్వామి దేవాలయ దర్శనం సాక్షాత్తు శబరిమల అయ్యప్ప దర్శనంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఆ హరిహర సుతుని
శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహం, కరుణ, దయ మనందరిపై వెళ్లి విరియాలని కాంక్షిద్దాం. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో మన ఆలయాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.